టమాటో రైస్ లేదా టమాటో పులావ్‌ని సింపుల్‌గా, టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను. లైట్ స్పైసీగా, టేస్టీగా చాలా బావుంటుందండి. 20 నిమిషాల్లో మీకిది అయిపోతుంది. దీనికోసం ఒక గ్లాస్ బాస్మతి రైస్‌ని శుభ్రంగా క్లీన్ చేసుకొని, మళ్ళీ వాటర్ పోసుకొని 10 నిమిషాలు వీటిని నానబెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత కుక్కర్ పెట్టుకొని, కొద్దిగా ఆయిలు, నెయ్యి వేసుకొని, కొద్దిగా జీలకర్ర, స్పైసెస్ వేసుకొని ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఉల్లిగడ్డలు ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు, ఉప్పు, పసుపు వేసుకొని టమాటోలు సాఫ్ట్‌గా అయిపోయిన తర్వాత చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు ఇందులోకే కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని కలుపుకొని నానబెట్టుకున్న బాస్మతి రైస్‌లోంచి వాటర్ తీసేసుకొని వేసుకొని ఈ విధంగా కలుపుకొని ఒక్క నిమిషం ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ బాస్మతి రైస్‌కి 1.5 గ్లాస్ వాటర్‌ని వేసుకొని కొత్తిమీరను కూడా వేసుకొని కుక్కర్ మూతను పెట్టుకొని 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్‌లో వచ్చి ఆవిరంతా పూర్తిగా పోయిన తర్వాత టమాటా రైస్ రెడీ.